ప్రభువైన యేసుక్రీస్తు నామములో వీడియోస్ వస్తున్న సహోదరులకు వందనాలు, శుభములు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి దేవుని యొక్క వాక్యం లేదా వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాటలు గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే, బైబిల్కున్న పేరు ఏంటంటే దేవుని వాక్యం, లేఖనాలు, ప్రవచనాలు, ఇలా కొన్ని విధమైన పేర్లు ఉన్నాయి. అందులో ఈరోజు ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుడి యొక్క వాక్యం, దేవుడి మాటలు. దేవుడి మాటలు ఉన్నప్పుడు సామాన్యమైన మాటలుగా ఈరోజు మనం లెక్కలు కట్టుకుని తప్ప బైబిల్ని వర్డ్ ఆఫ్ గాడ్ అని పేరు పెట్టాం, దేవుని వాక్యం అని. ఈరోజు సంఘానికి వెళ్ళి ఆరాధన చేస్తున్నాం మనము. దేవుని యొక్క వాక్యం 60 పుస్తకాలు, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 60 పుస్తకాలు రాబడ్డాయి. ఇవి మామూలు తెల్లకద్దల మీద నల్లక్షరాలకు ఒక సామాన్యమైన మాటలుగా ఈరోజు క్రైస్తవ సమాజం దీన్ని మామూలుగా దిగజార్చేసేది. పరిస్థితి మహత్తుగల మాటలు, దేవుని యొక్క వాక్యం ఎంత గొప్పదో అని మనం ఆలోచిస్తే, బైబిల్లో ఈ లోకంలో ఉన్న విషయాల కన్నా ఏదైతే మనం గొప్పది అంటున్నామో దాని తలదండిది దేవుని వాక్యం. కలిగి ఉన్నది ఏది అని లేకుండా కలగలేదు అత్యున్నతమైనది దేవుని వాక్యం. ఎంత అత్యున్నతమైనది అంటే, ఈరోజు మనిషి ఏదో కనుగొన్నాడు, ఒక చెయ్యి ఇరిగింది, లేదా కాలు ఇరిగింది, తలగే దెబ్బ తగిలింది, స్కాన్ చేస్తే మన శరీరము ఈ స్కాన్ పడుతుంది. కానీ దేవుడి వాక్యం ఎంత గొప్పగా మనం ఆలోచిస్తే, మనిషికి ఏదైనా చెయ్యిరిగితే ఒక ఎక్స్రేలో మన బొక్క అంటున్నాము లేదా బోన్ అంటున్నాము, ఇది ఈ బాడీ లేదా బోన్ పడుతుంది అంతే. మనిషి యొక్క అనుకున్న ఈ ఎక్స్రేలో లేదా స్కాన్ చేస్తే ఈ ఎక్స్రేలో ఒక ఎముక పడుతుంది. ఆ ఎముక ఎలా చిట్లిందో, లేదా ఎక్స్రేలో కాలు ఇరిగినా, చెయ్యిరిగినా, తల దెబ్బలు తగిలినా ఆ ఎక్స్రే చూపిస్తుంది కాలు ఇక్కడ పంచర్ అయింది, ఇక్కడ పగిలింది, దానికి పట్టేస్తుంది. కానీ దేవుడి వాక్యం మనం ఏమి ఆలోచిస్తున్నామో స్కాన్ చేస్తుంది. ఈ స్కాన్ మిషన్ ఇంకా ఇప్పుడు వరకు లేదు, ఉండదు కూడా. దేవుని వాక్యం అన్నప్పుడు ఇది ఒక మత గ్రంథము, లేదా మామూలు పుస్తకము, లేదా మామూలు మాటలు, లేదా ఒకరికి సంబంధించింది, లేదా కొంతమందికి సంబంధించిన అనుకుంటున్నామే తప్ప సర్వమానవాళికి సంబంధించింది దేవుడి వాక్యం. కలిగి ఉన్నది ఏది అని లేకుండా కలగలేదు. అత్యున్నతమైన వాక్యం. 60 పుస్తకాలు కేవలం తెలకైన 4 అక్షరాలు కాదు ఇవి, కేవలం మనుషులు రాసిన పుస్తకమే కాదు, ఇవి మహోన్నతమైంది. ఎంత గొప్పదో అని మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి లోక విషయంలో ఆలోచిస్తున్నాడు మనిషి. తిండి దగ్గర నుండి, సంపాదన దగ్గర నుండి, మాట్లాడే మాటల దగ్గర నుండి అన్ని విషయాలు అప్డేట్ అయ్యాడు. కానీ భక్తి విషయంలో, దేవుడు వాక్య విషయంలో మనం ఏమో దిగజారిపోయిన పరిస్థితి, మరుగుజిలా ఉన్న పరిస్థితి, ఎక్కడైతే పొందలే అలా ఉన్న పరిస్థితి క్రైస్తవ సంఘం. నిజంగా ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తుని నేను సంఘానికి వెళ్ళి ఆరాధిస్తున్నాను ప్రతి క్రైస్తవుడు వాక్య విలువ తెలుసుంటే మన పక్కన 5వ సహోదరుడు ఈజీగా ఆటోమేటిక్ గా మారిపోతాడు. అత్యున్నతమైంది. మన చేతిలో పట్టుకున్న బైబిల్ యొక్క పవర్, దీని యొక్క శక్తి మన అర్థం కాక మామూలు పుస్తకంగా లెక్క. అందుకే అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాస్తూ ఒక అద్భుతమైన మాట పరిచయం చేస్తున్నాడండి. ఎవరైతే లైవ్ చూస్తున్నారో లేదా వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు మనం గమనిస్తే, అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 12వ వచనంలో దేవుని వాక్యం ఎంత గొప్పతో చెప్తూ, ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం మనం ఆలోచిస్తే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచెల ఖడ్గము కంటే వాడైంది, ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తుంది. ఎందుకనగా దేవుని వాక్యం మొదలుగా బలమైంది, 2 అంచెల ఖడ్గం కంటే వాడైంది, సజీవమైంది, 2 అంచెల ఖడ్గం కంటే వాడి. ఇలా చాలా మంది అభిప్రాయం ఏంటంటే, దేవుడు వాక్యం 2 అంచెల ఖడ్గం అంటే అది అటు మాట్లాడితే ఇటు మాట్లాడుతుంది, దేవుడు వాక్యం అటు మాట్లాడితే అవునంటే అవును, కాదంటే కాదు. 2 సైడ్ మాట్లాడితే దేవుడు వాక్యం. 2 అంచెల ఖడ్గం ఎవరంటే సాతాను సమ్మాన్ పేరేది. విమర్శకులు అంటే 2 రకాలు మనం మాట్లాడేది సాతాను యొక్క స్వభావం అది. 2 అంచెల ఖడ్గం అంటే బైబుల్ 2 అంచెల ఖడ్గం కాదు, ఖడ్గం కంటే వాడే. ఖడ్గం అంటే మనకు అర్థం కావట్లేదు, కత్తి. సరే, ఈ లోకంలో ఏదైతే ఖడ్గం అంటున్నామో దానికన్నా వాడేది పదులుగలదు ఏదండి దేవుడు వాక్యం. అది కూడా అన్నాడు పౌలు గారు ఎబ్రీయులకు రాస్తూ 4:12 వచనంలో. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైంది, ఇది జీవము గలది, బలము గలది, 2 అంచెలు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడుగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు. మనకేదో ఎక్స్రే అయింది, కీళ్ళు, మూలుగులు లేదా బోన్స్ పట్టాయి, కానీ దాని దూరుచు ఏం ఆలోచిస్తున్నావో స్కాన్ చేస్తాం. వండర్ బైబుల్. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో మనం బైబుల్ దగ్గర పెట్టుకు చూస్తే అండి, బైబుల్ ఈ మాటలు మనం నిజంగా రిసీవ్ చేసుకోగలిగితే తిన్నహార బాడీ పనిచేస్తుంది, వేసుకున్న టాబ్లెట్ బాడీ పనిచేస్తుంది, ప్రతిదీ బాడీకి మెడిసిన్ బాడీ పనిచేస్తుంది, ఒక ఇంజక్షన్ బాడీ పనిచేస్తుంది.
జ్వరపోతే చిట్టించని టాబ్లెట్ కూడా పనిచేస్తుంది. దేవుడి వాక్యం మన హృదయానికి ఎక్కట్లే. కేవలం ఏంటి అంటే మామూలుగా లెక్కేస్తాము, మామూలుగా భక్తి చేస్తున్నాము, ఏదో పైపైన వేసారనే భక్తి చేస్తున్నామే తప్ప అత్యున్నతమైనది దేవుడు వాక్యం ఎంత గొప్పదో పౌలు గారు చెప్తుంటే ఆ పౌలు పత్రిక చదవడు, బైబుల్ తీయడు, ఓపెన్ చేయడు, చేతిలో బైబుల్ పెట్టుకుని వెళ్ళిపోయాడు, వచ్చేస్తున్నాం అంతే. ఈరోజు క్రైస్తవం ఎలా ఉందంటే చర్చికి బైబిల్ ఎట్టుకుని చాలు అన్నట్టుగా అయిపోయింది తప్ప అందులో ఏమి రాయకూడదు. ఆ వాక్యం ఎంత గొప్పదో మనం ఆలోచిస్తాను అన్నాడు పౌలు రేపు 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైంది, బలము గలదే, రెండంచెలు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉంది, ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులు మనం ఏమో ఆలోచిస్తున్నామో పరిశోధన చేస్తున్నాం. ఇంతకన్నా స్కానింగ్ మిస్ ప్రపంచంలో ఉండదు కూడా. అంత అత్యుత్తమైనది దేవుడి వాక్యం. ఈరోజు మనం అలాంటి వాక్యాన్ని, ఇంత గొప్ప వాక్యాన్ని మనం ఏం ఆలోచిస్తున్నాము, రెండంచెల ఖడ్గం కంటే గొప్పది, సజీవమైంది, బలముగల వాక్యాన్ని మామూలు మాటలుగా తీసుకుంటున్నాడు అంతే. అవసరపోతే బైబుల్ చదువుతావు, కష్టపోతే బైబుల్ చదువుతావు, లేదు పక్కన పెట్టేస్తాం. చెప్పేస్తున్నాడు ఎందుకనగా దేవుడి వాక్యం సజీవమైంది, ఇది జీవం కలది. కనుక అది 4 అక్షరాలు చదువుతూ మామూలు పుస్తకం లెక్కేసుకున్నాము, అన్ని గ్రంథాల్లో బైబిల్ కూడా అదే కదా అనుకుంటే పొరపాటు. చాలా క్లారిటీ ఇచ్చేస్తాడు యేసుక్రీస్తు చెప్తున్న మాటలే. దేవుని వాక్యం సజీవమైంది, బలమగలది, రెండంచెల ఖడ్గం కంటే అన్నాడంటే దీని తర్వాత ఏదైనా సరే. ఎంత అద్భుతమైన మాట్లాడండి. ఈరోజు సంవత్సరాలు చిన్నప్పుడు సంఘానికి వెళ్తున్నాం, చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్తాడు, చిన్నప్పుడు సంఘానికి వెళ్ళాడు అంటున్నాడు. అయ్యా బైబిల్ 2 పుస్తకాలు ఉన్నాయంటే చెప్పలేని పరిస్థితి. మనము ఈ లోక విషయాలు చెప్తున్నాడు, డేటా సంపాదించాడు, అప్డేట్ అయ్యాడు, ఒక విషయం అన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. చదువుకోమని అన్ని లాంగ్వేజ్ మాట్లాడగలుగుతున్నాడు, విదేశాలను తిరిగి వచ్చేస్తున్నాడు, ఎదురువాడు గుండు కొట్టించేస్తున్నాడు. అత్యున్నతమైనది మనం ఏం ఆలోచిస్తున్నామో ఈ రోజు మనిషికి అనుకున్న మిశ్రమం మనం ఆలోచిస్తే ఎక్స్రే బొక్కలు పడ్డాయి, బోను పడుతుంది. కానీ దేవుడు వాక్యము మనం ఏం ఆలోచిస్తున్నామో పరిశోధన చేస్తుంది, శోధిస్తుంది. మనం దేవుడు వాక్యం అంటే మన హృదయాలు తాకుతుంది. ఏం ఆలోచిస్తారు, అరే నా గురించి చెప్పాడు ఈ రోజు భాష కదా అంటే ఏమైనది, లోనకు దూరిపోయింది. ఎంత గొప్పదండి వాక్యం. అందుకే అన్నాడు ఎందుకనగా దేవుడు వాక్యము సజీవమైంది, బలమగలది, రెండంచెలు గల ఎటువంటి ఖడ్గం కంటే ఆలోచిస్తే అర్థమవుతుంది. కాబట్టి ఎవరైతే ఈ మాటలు వింటున్నారో దేవుడు వాక్యం ఎంత గొప్పదో వాక్యం వింటున్న మనం, దేవుడు వాక్యము బలమైంది, సజీవమైంది. కాబట్టి వాక్యం ఎవరైతే వింటున్నాడో ఈ ఎబ్రీ పత్రిక 4:12 మనం ఆలోచిస్తే దేవుడు వాక్యం ఇప్పుడు కానీ ఎవరైతే వాక్యం వింటున్నాడో ఆలోచించవలసిన మాట ఏంటంటే వాక్యం గొప్పది, రెండైతే సజీవమైంది, బలము గలది, రెండంచెల ఖడ్గం కంటే వాడే. కేవలం మామూలు పుస్తకం కాదు, ఏదో మనుషులు రాసిందే కదా, మామూలు పుస్తకమే కదా అనుకుంటున్నాం. కాబట్టి వాక్యం వింటున్నాం మనం. ఒకసారి ఇందులో ఉన్న ప్రతి వ్యక్తి ఆలోచించి అర్థం చేసుకుంటే మన జీవితం బాగుపడుతుంది. మన జీవన విధానంలో మన పరలోకి తీసుకెళ్ళిపోయేది ఇదే కాబట్టి ఆ వాక్యాలు ప్రార్థనిస్తే దేవుడు గొప్పవాడు. దేవుడి మాటలు దీవించిన కాక.